పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, ఈ విశ్రాంతి దినమందు ఇంతవరకు బిడ్డలైన వారిని ఆరాధనలో ప్రభా ఏర్పాటు చేసి నిన్ను మహిమపరచుటకు, స్తుతించుటకు జరిగించిన కార్యములన్నిటిని బట్టి, క్రమములను బట్టి స్తుతులు, స్తోత్రములు. తండ్రి, కొద్ది సమయము వాక్యము ద్వారా మీరు మాట్లాడమని, దేవా, మమ్మలను బిడ్డలను బలపరచుమని, నీ ఆత్మ సహాయము మెండుగా అనుగ్రహించుమని, సమయాన్ని మమ్మలను బిడ్డలను నీ స్వాధీనమునకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్మలను దీవించును గాక, ఆమేన్. కూర్చుందాం. కొద్ది సమయము దేవుని వాక్యము ఇందాం. బైబిలు గ్రంథమంతా కూడా మరి చాలా ఉన్నతమైన గ్రంథము. దేవుడు తన భక్తులకు, దైవ సన్నిధిలో ఉన్న వారికి దేవుడు బయలుపరచెను గనక వాక్యములో దేవుడు చెప్పిన మాటలు మనము క్రీస్తు ప్రభు యొక్క జన్మ దినములలో ఉన్నాము గనుక మరి ఆయన 2000 సంవత్సరముల క్రితము ఈ లోకములో జన్మించిరి. సంవత్సరము కూడా వాక్యాన్ని జ్ఞాపకము చేసుకొని చదువుకొని క్రీస్తు ప్రభు యొక్క క్రిస్మస్ దినములను స్తుతిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త, జనన సువార్త మత్తయి సువార్త, లూకా సువార్తలో, యోహాను సువార్తలో ఎక్కువగా మరి కనిపిస్తాయి గనక మనము కథలు చెప్పుకుంటూ పోతే మరి యేసు క్రీస్తును గూర్చినటువంటి కథలు చాలా ఉన్నాయి గనక లూకా సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయములో ఉన్న మరి కథలు గనక ఇది మొదటి మనం చూసినప్పుడు క్రీస్తు జన్మించినటువంటి కథ ఈ 2 అధ్యాయములలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా జరిగిపోయినటువంటి సంగతి. ఇది కట్టుకథ కాదు, ఇది జరిగినటువంటి సంగతి. ఆయన యొక్క వృత్తాంతము అనగా చరిత్ర. మరిది నిజమని వ్రాయబడినటువంటి సంగతులు గనక వీటిని మనము క్రీస్తు ప్రభు యొక్క జన్మ సువార్త భాగములలో మరి ఒక్కొక్క వచనాన్ని చదువుకున్నప్పుడు ఒక్కొక్క కథ యేసుక్రీస్తు ప్రభువులో నుండి ఈ లోకానికి మానవులకు తెలియవలసినవి అంచెలంచెలుగా ఉన్నవి గనక ఈ యొక్క క్రీస్తు ప్రభువు జన్మ సువార్త కథలు దేవుడు మీ అంతరంగములో భద్రపరచవలనని దేవుడు ఆశిస్తూ ఈ యొక్క సువర్తమానము మరి జనులైన వారికి తెలియచేశాను. అట్టి ధన్యత ప్రభు మీకు కలుగు చేయును గాక. మొదటి కథ. క్రీస్తు ప్రభు జన్మించక ముందే ఆయన జన్మ విషయము, చరిత్ర విషయములన్నిటినీ కూడా సంఘానికి లేక భక్తులకు, దైవదాసులకు తెలియచేశాను గనక మొట్టమొదటి జన్మ సువార్త కథ ఎక్కడ మొదలైంది అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడు తెలియచేశాను. చదవండి.
ఆది కాండము 3వ అధ్యాయము మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పాను. ఇది ఆదాము అవ్వలకు మొదట మరి అందించిన కథే అయినప్పటికీ అది మన వరకు, మన కాలం వరకు, క్రీస్తు ప్రభు జన్మించే వరకు కూడా మరి 4000 సంవత్సరముల వరకు ఈ భక్తులకు ప్రవచన చరిత్ర రూపముగా తెలియబడుతూనే ఉన్నది. గనక దేవుడు ఈ జన్మ సువార్త తెలుపుతూనే ఉన్నారు, బోధిస్తూనే ఉన్నారు, అందిస్తూనే ఉన్నారు. గనక ఈ 4000 సంవత్సరముల క్రిందట నెరవేర్చినందున అవి నమ్మతగినవైనను గనక మరివి మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. గనక నమ్మితే దేవుని యొక్క మహాకృప ఆశీర్వాదములు గ్రహించగలం. కొన్ని ఇంకను నెరవేరుచున్నవి అని కొందరు అనుచున్నారు. గనక జన్మమును గూర్చినటువంటి వృత్తాంతము నెరవేరిపోయినవి. ఇది కథ కాదు, నిజము. దానిని కథలుగా మనము చెప్పుకుంటే జన్మ సువార్త, మరణ సువార్త, పునరుద్ధాన సువార్త, రక్షణ సువార్త, లోకమునకు దేవుడు అందించే వార్తలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక కథగా ఉన్నాయి. గనక అందులో క్రీస్తు ప్రభు లోకములోనికి రావటానికి ఇది మొట్టమొదటి కథ. గనక ఈ కథలో మనము క్రీస్తు ప్రభు జన్మించి ఉన్నాడని మనము నమ్మితే ఆ కథ మనకే అర్థమవుతుంది. అమ్మా, క్రీస్తు ప్రభువు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి ఉన్నాడని నమ్మితే ఆ వాక్య భాగమును మనము చదివి ధ్యానము చేసినప్పుడు సంపూర్ణముగా మనం అనగా విశ్వాసమును బట్టి కొన్ని సిద్ధాంతములను గ్రహింపులోనికి తేవాలి. అలా తెచ్చినప్పుడు ఖచ్చితమైనటువంటి మనము ఏదైనా చిన్న గనక పిల్లలు నిద్రపోవాలంటే కథలు చెప్తారు. నిజమేనా? ఏమంటే కథలు నిజమేనా? కథలు నిజమేనా? నిజం కాదు. అలాగే భోజనం పెట్టేటప్పుడు కథలు చెప్తారు. నిజమా? నిజం కాదు. వారు ఏదో తింటే జీవితంలో బాగుపడతారు. ఏం చేస్తారు? వాళ్ళకి కథలు చెబుతూ భోజనం పెడతారు. కనుక వారు తినటానికే భోజనం, ఆ బిడ్డలు తినటానికి అదొక కథ. కాబట్టి కథలుగా చెప్పి ఏదో రకంగా వారి జీవితంలోనికి ఓ మంచి విషయాలు పంపించాలి. దేవుడు కూడా ఈ కథలుగా దేవుని వాక్యాన్ని విడదీసి మనిషికి అర్థమయ్యే రీతిలో గనక యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి జీవితంలో జరిగిన సంగతులన్నీ మన జీవితం కొరకే. ఆయన బ్రతుకంతా, ఆయన జన్మమంతా, ఆయన జీవితం అంతా, ఆయన ఈ లోకానికి రావటానికి కథ కార్యక్రమానికి గనక ఆధారములైనటువంటి వాగ్దానములన్నీ కూడా ఎవరి కొరకంటే మన కొరకే. మనం నమ్మడానికే కథ. యేసుక్రీస్తు దేవుడని మనం నమ్మడానికే, ఆయన స్త్రీ సంతానముగా పుట్టాడని నమ్మడానికి కథ. గనక ఆయన ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏమయ్యాడు, ఎక్కడ పుట్టాడు అని అలాగే ఇంకా మరి అటు ఇటు కాని తలంపులు తలంచితే కథ బాగా అర్థం అవ్వలేదు. బైబిల్ బాగా చదివితే యేసుక్రీస్తును గూర్చిన కథ బాగా అర్థమవుతుంది. గనక దైవజనులు మరి తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక కీర్తన రాశారు. ఏంటి చెప్పండి అది? వారి కథ వినుడి దేశేయోలారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి. గనక ఎన్ని కథలు ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి బుర్ర కథలు ఉన్నాయి,
రక్షణ పద్యములు ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి చాలా కథలు ఉన్నాయి. గనక ఈ కథలన్నిటికీ కలిపి మరి ముఖ్యమైనటువంటి కథ క్రీస్తు ప్రభు జన్మించిన కథ. ఈ జన్మ కథ చాలా పెద్దది. కాబట్టి ఈ కథ మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది, చరిత్ర వింటే అర్థమవుతుంది. గనక మనము దేవునికి దగ్గర అవటానికి కథలన్నీ కూడా మనకి అవసరం. యేసుక్రీస్తు ప్రభు వారు బోధించేటప్పుడు కూడా ఎలా బోధించాడు? ఆయన కథలు చెబుతూ, ఉపమానాలు చెబుతూ బోధించాడు. ఒకేసారి పరలోకం దగ్గరికి వెళ్ళి పరలోక విషయాలు చెబితే వీళ్ళకి ఏం అర్థం కావు, వాక్యం అర్థం కాదు. గనక వారికి అర్థం అవటానికి ఉపమానాలు, సముద్ర ఉపమానం, వల ఉపమానం, చేపల ఉపమానం, గనక మరి గోధుమ గింజల ఉపమానం, ఇలాగ అనేకమైనటువంటి ఉపమానాలు కథలుగా. అవి ఎందుకు అంటే మనకి మానవ జీవితానికి మన జ్ఞానానికి అర్థమయ్యేటట్లుగా కథలుగా చెప్పుకొచ్చారు. గనక ఈ కథలు ఎన్నో భూలోకములో జీవించడానికి ఎన్నో కథలు ఉన్నాయి. గనక పరలోకానికి మార్గం చూపించే ఏకైక కథ ఏంటి? మార్గం ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి ఇది గొప్ప కథ. ఈ భూలోకములో మానవులు వినే కథలన్నీ కూడా ఇక్కడ జీవితాన్ని చూసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి సరిపోతాయి. గనక యేసుక్రీస్తు ప్రభు వారి కథ ఉంది చూసారా? ఈ కథ మనం గనక వింటే, మనం గనక పట్టిస్తే ఆరోగ్యం వస్తుంది, రక్షణ వస్తుంది, ఇంకా మోక్షలోకము దొరుకుతుంది. కాబట్టి ఈ మొట్టమొదటి కథ మరి చాలా బాగుంది. గనక చాలా మంచి కథ ఇది. గనక నాణ్యమైనటువంటి కథ. ఇదివరకు చాలామంది బయట నుంచి వచ్చేవారు ఏం చేసేవారంటే దేవుని మరి సంగతులు కాక లోకములో కాలక్షేపానికి పగలంతా పనిచేసి వేసవి కాలం వస్తే కొంతమందిని పిలుచుకొని కథలు చెప్పుకొని రాత్రి 2 అయినా 3 అయినా కానీ ఏం చేసేవారు? ఆ కథలు వింటూనే ఉండేవారు. గనక ఒక వ్యక్తి కథ చెప్తే ఆ కథ చెప్పే వ్యక్తికి ఇద్దరేమో ఈ పక్కన వసతి పలకడం, వారి యొక్క వేషధారణ, వారి యొక్క మాటలు, వారి యొక్క పరిస్థితిని చూసి వారికి అంతకాలమైనా రాత్రి అయినా 1 గంట అయినా 2 అయినా కానీ నిద్ర వచ్చేది కాదు. ఎందుకంటే ఆ కథలు ఏం చేసేవంటే మనిషిలోనికి వచ్చినటువంటి శ్రమ కష్టాలని జ్ఞాపకములోనికి రాకుండా మైమరిచి ఉండి జీవించడానికి ఆ కథలు అక్కడికి సరిపోయాయి. గనక ఈ కథ అయితేను మనిషి జీవించడానికి, మనిషి మరలా రెండవసారి చనిపోయిన బ్రతకడానికి గనక జీవిత పొడుగంతా కూడా సరిపోద్ది, జీవితకాలం అంతా కూడా సరిపోద్ది. అంత పెద్ద కథ యేసుక్రీస్తు ప్రభు జన్మ యొక్క సువార్త కథ. సరే, రెండవ కథ పాలస్తీనాలో చాలామంది ఏం చేస్తారంటే వాదం అన్నమాట. బైబిల్లో ఏ దేవుడు ఎక్కడ పుట్టాడు, లేకపోతే క్రిస్మస్ పండుగ ఉందా, మీ బైబిల్లో మాకు చూపించు, మీ బైబిల్లో ఉందా, క్రిస్మస్ పండుగ చెయ్యాలని ఏమైనా ఉందా? ఇలాగా వితండవాదం చేసేటువంటి పండితులు, గొప్పవారు, జ్ఞానంతో ఉన్నటువంటి వారు చెప్పే మాటలు ఏంటంటే గనక యేసు ప్రభు దేవుడు కాదు, మనుషుడిగా మనిషి శరీరధారిగా పుట్టాడు కనుక మనుషుడే, ఆయన ద్వారా ఏం ప్రయోజనం లేదు, మీరు దేవుడు అని కొలుస్తున్నారు, ఆయన దేవుడు కాదు, ఆయన దేవుడైతే ఇది ఎలా పుడతాడు దేవుడు అని ఇలాగా. గనక పాత నిబంధన గ్రంథం మొదలుకొని క్రొత్త నిబంధన వరకు కూడా ఏమున్నాయి? ఆయన జన్మించడానికి ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. అలాగే బైబిల్లో కూడా ఎక్కడ జన్మించాడు? గనక ఎక్కడో జన్మించాడు, మా దేశంలో జన్మించలేదు, గనక వేరే దేశంలో జన్మించాడు. ఇలాగా రకరకాలైనటువంటి క్వశ్చన్ మార్కులతో ఉన్నటువంటి వారికి యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? పాలస్తీనాలోనే నజరేతు గ్రామమునకు ఒక దేవదూతని పంపించి గనక మరియమ్మ గారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త తెలియచేస్తారు. గనక మానవులు చెబితే మనలాంటి మనుషులు ఇంకొక మనిషి దగ్గరికి వెళితే దేవుడిని నమ్మండి, బాగు చేస్తాడు దేవుడు, జబ్బులు పోతాయి,
గనుక ఇలా చెప్పేవారు ఉన్నది సువార్త. గనక దేవుడు పరలోకములో నుండి దేవదూతను పంపించి మరియమ్మ గారికి తెలియజేశాడు. ఏంటది? లూకాసు సువార్త 1వ అధ్యాయం 26వ వచనములో ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనములో ఏముంటుంది? 6వ నెలలో గాబ్రియేలుని దేవదూత గలిలయలోనే నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడి ఉండెను. కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియమ్మ. 2 విషయాలు ఏంటంటే, గాబ్రియేల్ అనే దేవదూత గలిలయ జిల్లాలో నజరేతు అనే ప్రాంతములో ఎవరున్నారు? దావీదు వంశస్థుడైన యోసేపు ఉన్నాడు. ఈ కథ తీసుకొచ్చి ఎవరికి చెప్పాలి? యోసేపు గారు మరియమ్మరికి ప్రధానమైంది గనక ఈ జరగబోయే రక్షణను గూర్చినటువంటి కార్యక్రమం ఈ కథ తీసుకొచ్చి ఎవరికి చెప్పాలి? మరియమ్మకి చెప్పాలి. మరియమ్మకి చెప్పాలి అంటే ఇక్కడ ఇంకా కొంచెం ముందరికి చదువుకుంటూ పోతే ఎవరి గురించి చెప్పింది దేవదూత? నీ బంధువురాలైన ఎలిజబెత్తు. గనక ఆమె వృద్ధాప్యములో ఉన్నది. గనక వృద్ధాప్యములో ఉండి చాలా కాలము గడిచినది అయి ఉండెను. ఇప్పుడు ఆమె గనక మరి దేవుడు ఆమెని దర్శించను. ఆమె గర్భవతి. గనక దేవుడికి సమస్తము సాధ్యమే. గనక ఈ కథ దేవదూత మరియమ్మ గారికి తీసుకొచ్చి మరియమ్మ గారికి మరి చెప్పినప్పుడు ఆమె మరి ఈమె ఎక్కడుంది? ఎవరు? ఎలిజబెత్ ఎక్కడుంది? గనక మరియమ్మ ఎక్కడుంది? మరియమ్మ దక్షిణాన. గనక దక్షిణాన ఉన్నటువంటి మరియమ్మ ఇప్పుడు ఈ యొక్క యూదా బెత్లెహేములోనికి రావాలంటే మధ్యలో చాలా దూరం. గనక ఈ ఇంత దూరం ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రదేశమునకు దేవదూత ద్వారా వీరికి ఎవరికి? మరియమ్మ దగ్గరికి వర్తమానము దేవుడు పంపించాడు దేవదూత ద్వారా. కొన్నిసార్లు చూడండి, మారటానికి ప్రార్థనా పరులు చెప్తారు, మారటానికి కొంతమంది భక్తులు చెప్తారు, కొంతమంది దైవ సేవకులు వచ్చి చెప్తారు. గనక వారి మాట వినాలి, లేక దేవదూతల మాట వినాలి. గనక ఇంకొకసారి అనేక మెట్లుగా ఆ విషయాలు దేవుడు తెలియచేస్తానే ఉంటాడు. వీళ్ళకేం పని లేదు, ఇదే పనిగా పెట్టుకొని ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు అనుకుంటారు. చూసారా? వారికి కథలు అర్థం కావు. గనక ఏంటో ఇది కొత్తగా ఉన్నది, ఏంటో ఇంటే బాగుంటుందని మనసు పెట్టి ఇంటే ఈ కథలో ఉన్న సారాంశము అర్థమవుతుంది. కాబట్టి కథలో ఉన్న సారాంశం అర్థమవుతుంది. ఇప్పుడు 27వ వచనం చదవండి. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక మనుషునికి ప్రధానము చేయబడి ఉండెను. కన్యక యొద్దకు దేవుని చేత ఎవరంటండి? దేవుని చేత పంపబడిన దేవదూత. మనుషులు కాదు, మానవులు ఎవరు కాదు. గనక పరలోకములో నుండి దేవుడు తన దూతను పంపించి ఆ దినాల్లో సుమారుగా 400 మరి సంవత్సరాల కాలము ఏ దర్శనాలు లేవు, ఎవరికి ప్రవచనాలు లేవు, దేవుడు కనబడడు, మాట్లాడడు. గనక ఈ అధ్యాయములోనే దేవుడు గనక దర్శనము ఇవ్వటానికి మరి దేవదూతను పంపించి విషయాలన్నీ తెలియజేశాడు జకరియా గారికి. జకరియా భార్య ఎలిజబెత్తుకు కుమారుడు పుడతాడు, వాడు గొప్పవాడు అవుతాడు, వారికి యోహానని పేరు పెట్టండి అని చెప్పాడు. అలాగే మరి ఈ 6 నెలల కాలం దగ్గర పడేసరికి అప్పుడు మరలా మరి ఆ మరియమ్మ గారి దగ్గరికి వార్తను దేవదూత పట్టుకొచ్చి గనక ఈ విషయాలన్నీ కూడా మరలా ఆమెకు తెలియచేయడం జరిగింది. 29వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉండెను. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. దేవదూత మరి ఆ యొక్క గాబ్రియేలు దేవదూత
దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక అయిన మరియమ్మ దగ్గరికి దేవుడు దేవదూతను పంపించి ఈ జరగబోయే సంగతి అంతా కూడా ఆమెకి తెలియచేశాను. దేవదూత చెప్పిన మాట ఏమిటి అంటే గనక ఆ దూత లోపలికి వచ్చి మరియమ్మ గారు ఇంట్లో ఉన్నప్పుడు మరి లోపలికి వచ్చి మరి ఆమెను చూచి దయాప్రాప్తురాల. ఇది చాలా మరి ఆశ్చర్యకరమైనటువంటి మాట. నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఈ మాటలు దేవుడి దగ్గర నుండి ఆ వార్తను అందుకొని ఈ మాటలన్నీ తీసుకొచ్చి ఒక జరగబోయే కథలాగా మరియమ్మ గారికి ఈ విషయాలు దేవదూత బోధించడం జరిగింది. గనుక బోధించినటువంటి ఆ బోధ, దేవదూత బోధ, మరి ఆ కథలన్నీ వినగా మరి మరియమ్మ గారు చాలా సంతోషించినట్లుగా మనం గ్రహిస్తున్నాం. గనుకనే మరి దేవదూతలు చాలా మరి తక్కువ సందర్భములో భూలోకానికి వచ్చి వెళతారని మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథములో చాలాసార్లు దేవదూతలు భూలోకానికి వచ్చారు. గనుక రక్షణ సువార్త ప్రకటించడానికి, అలాగే పాపములో ఉన్న, చీకట్లో ఉన్న, ప్రమాదములో ఉన్న వారిని రక్షించడానికి దేవుడు దేవదూతలను ఏర్పాటు చేసుకొనెను. ఆ దూతలు దేవుడు ఎప్పుడెప్పుడు వారిని భూలోకానికి పంపిస్తే అప్పుడు వచ్చారు. గనక మరి కొన్నిసార్లు యుద్ధం చేయడానికి కూడా ఈ మనుషుల శక్తి సరిపోకపోతే వారికి సహకారం అందించడానికి దేవదూతలు వచ్చి కూడా యుద్ధం చేశారు. గనుక ఇది చాలా గొప్ప సంగతి. దానియేలు గారు ప్రార్థన చేసి కనిపెట్టుకుని ఉండినప్పుడు 20 రోజులు దాటిన తర్వాత మరి 20 రోజుల ఆరంభములోనే దేవదూత బయలుదేరాడు. ఎక్కడి నుంచి? దేవుని సముఖము నుండి బయలుదేరితే మరి దానియేలు గారి దగ్గరికి వచ్చేసరికి 20 రోజులు పట్టింది. ఏంటి కారణము అంటే ఈ మధ్యలో ఈ సాతానుడు ఈ దేవదూతని కిందకి రాకుండా ఆపు చేశాడు 20 రోజులు. అప్పుడు దూషింపక ఆ దేవదూత యెహోవా నిన్ను గద్దించునుగాక, ఈ మాట ఒకటే అన్నాడు. అలాగ అన్నప్పుడు ఆ సైతాను సర్వ సమూహం పక్కకి వెళ్ళిపోగా అప్పుడు దిగి వచ్చి ఇంత ఆలస్యం ఎందుకు అయింది అంటే ఈ జరిగిన కథ అంతా కూడా అక్కడ దానియేలు గారికి ఆ దూత చెప్పడం జరిగింది. ఆ శుభవార్త దానియేలు గారికి అవసరము, ఇక్కడ మరియమ్మ గారికి ఈ వార్త అవసరం. 29వ వచనం, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. గనుక దేవుని వలన కృప పొందితివి. గనుక ఇవి చాలా మంచి మరి బలమైనటువంటి వాగ్దానములు. గనుక ప్రతి మాటకి కూడా దేవుడు సెలవిచ్చినట్లుగా ఈ మాటలన్నీ జరిగాను. ఎలాగని ఈ మాటలన్నిటికీ కూడా కొంతవరకు ఈనినప్పుడు బాగానే ఉంది. అయినను మరి ఆమె కూడా నిజము తెలుసుకోవడానికి ఆమె కూడా ప్రయత్నం చేసింది. ఏంటి అంటే మొదటి అధ్యాయం 39వ వచనములో ఉంటుంది. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసి ఎలిజబెత్తు మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధ ఆత్మతో నిండుకున్నదై బిగ్గరగా. గనక ఇప్పుడు ఈ 6 నెలలు గర్భవతి అయినటువంటి ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ గారు, నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్తు ఇప్పుడు గర్భవతి కాబట్టి మీరు వెళ్ళి తేల్చుకొనవచ్చును, చూసుకోండి అన్నట్లుగా మరి దేవదూత చెప్పగా ఆ దేవదూత చెప్పినట్లుగా ఆమె వచ్చి ఏం చేసింది? ఆ ఎలిజబెత్ని దర్శించినప్పుడు నిజముగా జరిగినట్లుగానే ఉంది. గనుక ఆ మాటలన్నీ విన్న తర్వాత ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడి గనక ఆమె కూడా ఏం చేసింది?
మరి బిగ్గరగా కేక వేసిన ప్రభు తల్లి గనుక మరి నా దగ్గరికి వచ్చుట ఎలా ప్రాప్తించను. ఈ మాటలన్నీ చెప్పి ఆమె వచ్చినటువంటి సందర్భాన్ని చూసి పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఆమె ఆనందించను. ఆ మాట మరి బిగ్గరగా చెప్పాను. ఆ మాట చెప్పినప్పుడు రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి తల్లి మరియమ్మ గారు ఆ మాటలు మరి విన్నప్పుడు, ఈ ఎలిజబెత్ గారి మాటలు విన్నప్పుడు లోపల యోహాను గారు అంటండి ఏం చేశాడంట, గంతులు వేశాడంట. గనక ఇది యోహాను గారి కథ, ఇది యోహాను గారి కథ. మరి ఎలిజబెత్ గారి కథ వేరు, జకరియా గారి కథ వేరు, మరియమ్మల కథ చాలా మరి ఎప్పుడు ఎక్కడా కూడా ఏ జాతిలో ఎవరికి ఎన్నడూ జరగనటువంటి మరి నూతనమైన పద్ధతిలో దేవుడు ఆ యొక్క ఏర్పాటును గనక మరి చేసుకొని ఆ కథగా మరి వారికి ఆ విషయాలన్నీ కూడా బోధించను. కాబట్టి దేవుడు ఆయన చెప్పినటువంటి వాగ్దానములను బట్టి అన్నీ కూడా సత్యములై ఉన్నవి గనక అన్నీ కూడా మరి కథలు కాదివి, నిజమైనటువంటి కథే. పిల్లలకి తల్లిదండ్రులు చెప్పే కథలు కొన్ని తప్పులుంటాయి గనక ఆ తప్పులు మరి వారికి అప్పటికే అర్థమయ్యే పరిస్థితిలోనే ఉంటాయి కనుక దేవుని వాక్యములో జరిగిన కథలు సత్యమైనవి, నిజమైనవి. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనములో ఒక సంగతి ఉంటుంది. 46వ వచనం, అందుకు నాతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. గనుక ఇక్కడేంటంటే ఈ నాతానేయులకి తెలిసింది ఏంటంటే నజరేతులో నుండి ఇప్పటి వరకు ఏది మంచిది రాలేదు, ఇక ముందరికైనా వస్తుందా అంటే రాదు, కాబట్టి మంచిది వచ్చిందని ఎలా నమ్ముతాము, కాబట్టి నమ్మము అని ఈ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేసినప్పుడు ఆయన తలంపునకు ఇక్కడికి వచ్చేసరికి 46వ వచనంలోనికి వచ్చేసరికి ఏం చూశాడు ఆయన, ఏం చూశాడు నాతానయేలు అంటే గనుక ఇలాగ ప్రభు వచ్చాడు, గనుక ప్రభు వచ్చాడు, ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని మాట వింటే ఆయన నజరేతులో నుంచి వచ్చాడంటే ఆయన నజరేతులోంచి ఏదైనా మంచి వచ్చిందా, ఇప్పటి వరకు వచ్చిందా, ఇక ముందుకైనా వస్తుందా అన్న తలంపు ఆ విషయాలు పూర్తిగా కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు ఎక్కడున్నాడంటే ఆ నజరేతులోంచి మంచేది రాలేదు అనే తలంపు మీదే ఉన్నారు. కాబట్టి యెరూషలేములో ఆయన మరి అలాగే మరి ఆ యూదా బెత్లెహేములో ఆయన జన్మించాడంటే ఆయన అక్కడ జన్మించాడా ఇక్కడ జన్మించాడా చాలామంది ఇవి ఎలాగంటే మరి ఆ సాక్ష్యాలు లేని సందర్భాలు లేనటువంటి మాటలు మాట్లాడుకునే వారు ఉన్నారు. కాబట్టి బైబిల్లో సాక్ష్యం ఉంది, ఎక్కడ పుట్టాడు ఆయన, ఎప్పుడు పుడతాడు ఆయన. గనుక ఇలాగున మరి చాలా మరి ఉన్నతమైనటువంటి ఏర్పాటును బట్టి ఈ కథలన్నీ కూడా సత్యమైనవని మనం నమ్మి తీరాలి. గనుక మూడవదిగా చూస్తే 3వ కథ మరియా దక్షిణ ప్రాంతములోనకు వచ్చెను. గనుక దక్షిణ ప్రాంతము నుండి యూదా బెత్లెహేమునకు రావటానికి దేవుడు నడిపించినటువంటి ఏర్పాటు కథ చాలా మరి గంభీరమైనటువంటి కథ. గనుక లూకాసు సువార్త 1వ అధ్యాయము 36వ వచనం చదువుకున్నాం. గనక ఏంటి, గనక పలానా చోట మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు అది ఆమె గొడ్రాలని అందరూ అనుకున్నారు గనక అది నిజమే. ఇప్పుడు ఆమె గర్భవతి అయ్యింది 6వ నెల. గనక ఆమె మరి దేవుడు ఆమె పట్ల దేవుడు నెరవేర్పించినట్లుగా గ్రహిస్తున్నాం. మరి 38వ వచనం, అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను.
అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ఈ మాటలన్నీ నమ్మిన తర్వాత గనక ఇంత కథ జరిగిన తర్వాత ఇంత బోధించిన తర్వాత అప్పుడు మరి ఏమంది గనక మరి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అప్పుడు ఈ మాట ఆమె హృదయములోనికి వచ్చినందుకు ఆ మాట పరిపూర్ణముగా ఆమె మరి జరుగునుగాక అనే మాట గనక యూదుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఆ మాట మరి ఎప్పుడు దేవదూత వినగానే ఆమె యొద్ద నుండి దేవదూత వెళ్ళిపోగానే ఇందాక చదువుకున్నాం ఆమె ఎక్కడికి వచ్చింది? ఎలిజబెత్ దగ్గరికి వచ్చి జరగబోయే సంగతులన్నిటినీ కూడా 49వ వచనం చదువుదన్నా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును ఏమంటారంటండి? ఆమెను చూసి ధన్యురాలు అంటారు. కాబట్టి ఆమె వృద్ధాప్యములో ఆమెకి జరిగిన మరి సంగతులను బట్టి ఆమె ధన్యురాలు అందరూ. ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక కథగా మరి ఒక అర్థముగా వారికి అర్థమయ్యేటట్లుగా దేవదూత వారికి వివరించి చెప్పారు. వివరించి చెప్పినందువలన ఈ మాటలన్నిటిని కూడా మరి ఏం జరిగింది విన్నప్పుడు మరియమ్మ గారు ఏం చేశారు? 46వ వచనం. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. అనగా ఈ దేవదూత చెప్పిన ఈ మాటలన్నీ కూడా ఈ కథలన్నీ కూడా మరియమ్మ హృదయములో భద్రపరుచుకొని ఏం చేసిందంట? ప్రభువుని గణపరిచినట్లుగా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఇది 3వ కథ. మరియమ్మలో ఈ యొక్క పూర్తి సంపూర్ణమైనటువంటి వాక్యము మరియమ్మ నమ్మగలిగే రీతిలో ఈ కథ మరి దేవదూత వచ్చి వారికి చెప్పినప్పుడు ఆ మాటలన్నీ నమ్మి ఆమె విశ్వసించి ఆమె నమ్మి ప్రభువుని గణపరచను గనక ప్రభువుని గణపరచను. ఇది చాలా గొప్ప సంగతి. మరి పై భాగములో 43వ వచనములో నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించను? ఈ మాట మరి మరియమ్మ గారిని చూసి మరియమ్మ గారినే చూసింది. కానీ చూసింది మరియమ్మ గారిని. ఆమె మాట్లాడింది ఎవరిని గూర్చి? ఆమె మాట్లాడింది ఎవరిని గూర్చి? నా ప్రభువు తల్లి. ఎవరమే? నా ప్రభువు తల్లి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ అకస్మాత్తుగా జరిగిన సంగతి. దూతలు చెప్పిన మాటలన్నీ నిజమైనవి కనుక ఈ మాటలన్నీ కూడా కూడి వచ్చినాయి. ఈ మాటలన్నీ కూడా సందర్భం దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ నెరవేర్పులోనికి వచ్చింది. కాబట్టి ఆమె కూడా మరి అంత దైవ సహవాస అనుభవం కలిగిన ఆమె గనక ఆమె కూడా పరిశుద్ధ ఆత్మతో నిండినందువలన నా ప్రభువు తల్లి అనగలిగింది. నా ప్రభువు తల్లి అనగలిగే రీతిలో అంత దేవుని వాక్యములు అంత మరి వారి హృదయాలు భద్రపరిచి వారు వాటికి లోబడేటట్లుగా మరి విషయాలన్నీ కూడా వారికి తెలియచేయటం జరిగింది. గనక ఈ అర్ధగంట వాక్యం విన్నాం అనుకోండి, ఎంత జ్ఞాపకం ఉంటుంది? ఎంత జ్ఞాపకం ఉంటుంది చెప్పండి? 10 నిమిషాలు కాదు, ఒక్క మాట 2 మాటల కంటే ఎక్కువ జ్ఞాపకం ఉండవు. గనక జ్ఞాపకం ఉండాలి అంటే ఒక నోట్స్ తీసుకొని రాసుకోవాలి. రాసుకుంటే కనీసం తారీఖైనా రాసుకుంటే ఆ రోజు పలానా రోజు పలానా ప్రసంగం చెప్పారు అని ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. గనక వాక్యాలు రాసుకుంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కాబట్టి మరి వినిన దానిని మనం వదిలిపెడతాం. కనుక మనకు అవసరం వచ్చి నంబర్ వేసుకోవాలంటే రాసుకోవాలి. రాసుకుంటే బాగా అర్థమవుతుంది. గనక ఏం కథ చెప్పామంటే ఏం అర్థమవుతుంది? బుర్రకథ, దానికి ఒక పేరు ఉంది. రక్షణ కథ, దానికి ఒక పేరు ఉంది. మరి రక్షణ సంకల్ప మహాకథ, దానికి ఒక పేరు ఉంది. ఇలాగన్నిటికి ఒక పేరు ఉంది. ఆ పేరుని బట్టి ఆ కథలు మరి చదువుకుంటూ పోతే కథలుగా మనకి అర్థమవుతాయి. కానీ మరి మామూలుగా చెప్పుకుంటూ పోతే మనకి అర్థం కావు. అందుకని దేవుడు కూడా ఏం చేశాడు? కథలుగా చెప్పుకుంటూ వచ్చాడు.
కాబట్టి అందులో ఒక కథ ఏంటది, మీరు ఎప్పుడైనా పాడుకోండి అని చెప్తున్నాను, చదువుకోండి అని చెప్తున్నాను. ఏంటది? రక్షణ మహాసంకల్పన దండకం. ఈ పుస్తకం పేరేంటి? దండకం. దండకం అంటే దీన్ని ఎలా చదవాలి చెప్పండి? దీన్ని ఎలా చదవాలి? బైబిల్ చదివినట్టు చదవటం కాదు, చాలా చదువుట కుదరదు. ఎలా చదవాలా? శ్రీదేవదేవుండు, ప్రారంభమే లేని దేవుండు, అంతంబు లేనట్టు దేవుండు, ఇలాగ చదువుకుంటూ రావాలంట. కవితలాగా ఉంటాయి. అదొక కథ. ఈ పుస్తకంలో ఈ అంతా కూడా కథే. ఎక్కడి వరకు? సగం వరకు కథే ఉంటుంది. గనుక సగం దాటిన తర్వాత ఇంకో కథ ఉంటుంది. ఏంటది? పాటలా కథ ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లోనికి దేవుని వాక్యం రావాలంటే పాటలు వినాలి, వాక్యమే వినాలి. వాక్యం ఒక కథ, పాట ఒక కథ, ప్రార్థన ఒక కథ. మనం ప్రార్థన చేసుకునే కాడికి ఎదిగామనుకోండి, మనకేమర్థమైనట్లు? అమ్మ మీకేమర్థమైంది? ఇంకేం అర్థం కాదు మీకు? మనము ఎప్పుడు బైబిల్ వాక్యాలు తెలుసుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాము, అప్పుడు మన కథ అర్థమవుతుంది. అర్థం కానంతసేపు కూడా ప్రార్థన చేయలేము. అర్థం అయిన తర్వాతే ప్రార్థన చేస్తాం. కాబట్టి అది చాలా ప్రాముఖ్యం. అలాగా మనం నమ్మడానికి చాలా కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ కూడా మన జీవితంలోనికి వెళ్ళాలి. బైబిల్లో ఉన్న చరిత్ర అంతా కూడా, ఆ వాక్యాలన్నీ, వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలోనికి వెళ్ళాలని దేవుడు తలపెట్టినటువంటి మరి వాగ్దానములు. కాబట్టి మరి ఒక చిన్న తుఫాను పాట ఉంటుంది. ఇది కూడా ఒక కథే. దీని కథ ఏమంటారంటే, దీన్ని బుర్ర కథ ఏమంటారు చెప్పండి? బుర్ర కథ. మాతృ భోజనులారా వినరండి జై, మహనీయమౌ కథ వినరండి జై, భూలోకమునకు మధ్యను జై, పాలస్తీనా దేశమున్నది జై, పాలస్తీనాకు మధ్యను జై, గలిలయ జిల్లా ఉన్నది జై, గలిలయ జిల్లాకు మధ్యను జై, ఘనమైన కోనేరున్నది జై, ఆ కోనేటి మధ్యను జై, ఒక చిన్న దోణె ఉన్నది జై, ఆ చిన్న దోణె మధ్యను జై, 12 మంది ఉండిరి జై, 12 మంది మధ్యను శ్రీ యేసుక్రీస్తు వారుండిరి, 12 మంది మధ్యను శ్రీ యేసుక్రీస్తు వారుండిరి. విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము వివరముగా, విన్నారా మీరందరూ శ్రీ యేసుని వాక్యము వివరముగా, బళనంటి బళి తమ్ముడా సై మేలు బళనొయ్ దాదాన, బళనంటి బళి తమ్ముడా సై మేలు బళనొయ్ దాదాన. అంటే ఈ కథలన్నీ కూడా ఏంటంటే మనిషి హృదయంలోనికి వెళ్ళాలి. యేసు ప్రభు మృతి పొందాడని వారు తెలుసుకోవాలా, పునరుద్ధానుడయ్యని తెలుసుకోవాలా, ఈ 12 మంది శిష్యులు వారి గురించి తెలుసుకోవాలి. గనుక ఇవన్నీ కూడా కథలుగా ప్రభు చెప్పుకొచ్చాడు. అమ్మా, ఇప్పుడు యేసు ప్రభువుని గురించి ఇన్ని కథలు ఉన్నాయి. మనకి ఎన్ని కథలు అర్థమైనాయి మీకు? అమ్మా, ఎన్ని కథలు అర్థమైంది చెప్పండి? మీరు చెప్పేశారనుకోండి ముగింపు. ఎన్ని కథలు అర్థమైనాయి అమ్మా? మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే సాయంత్రం వరకు ఇక్కడే. ఎన్ని కథలు అర్థమైనవి? పోనీ చదువులేని వారు, చదువున్నవారు చెప్పండి, ఎన్ని కథలు అర్థమైనాయి? పోన్లేండి, చాలా ఉన్నాయి మీలో, కానీ అని చెప్పుకుంటా కుదరదు. అంటే ఏదో ఒక కథ మన పక్షంగా, మన హృదయంలో ఏదో ఒక సంగతి దేవుడు చేస్తే తప్ప ఆయన తడి తిరగటానికి వీల్లేదు. కథ నచ్చాలి కదా. మొదట చెప్పినట్టుగా సాయంత్రం వరకు కథ చెప్తే, రాత్రి అంతా కథ చెప్తే వినాలని ఆశ కలిగి ఉన్నాడు, మెలకుగానే ఉండేంట. వీళ్ళకి పని లేకుండా రాత్రి అంతా ఇదే పనిగా పెట్టుకున్నారని చెప్పి ఏం చేస్తారు? కథ వినకుండా మెల్లిగా జారిపోయి ఎవరి దారినాడు పడుకుంటారు. కాబట్టి దేవుని వాక్యం వినేవారు ఎలాగుండాలి? చాలా మెలకుగా ఉండాలి, చాలా హుషారుగా ఉండాలి, గనక చాలా మరి నిష్ఠావంతులుగా ఉండాలి. ఈ కథలన్నీ మన జీవితంలో పనిచేస్తేనే మన జీవితాలు బాగుంటాయి. యేసు ప్రభు వారి యొక్క జన్మ సువార్త, రక్షణ సువార్త, పునరుద్ధాన సువార్త, స్వస్థత సువార్త, ఈ కార్యాలన్నీ, కథలన్నీ మనలో పనిచేస్తేనే మన జీవితం బాగుంటుంది. గనక విని దాన్ని ఏం చేసుకోవాలంటే శుభ్రం చేసుకోవాలి, జాగ్రత్తగా భద్రం పరచుకోవాలి, ధ్యానం చేయాలి.
అదేదో ఆదివారం ఒకసారి వెళ్తే ఆ 4 మాటలు చెప్తే ఆ 4 మాటలు ఈయనే సాపతలకు వెళ్ళిన తర్వాత ఏం చెప్పారో అర్థం అవ్వక, ఏం చెప్పారో తెలియక మరలా ఫస్ట్కి వస్తే ఏం చెప్తారు చెప్పండి. కథ వెనక కథ ఇంటే అది అర్థమైతే రెండో కథ చెప్తారు. గనక ఒకటే కథ అర్థం కాకపోతే ఏం చెప్తారు చెప్పండి. అదే కథ తిరగమరగ ఏది అదే కథగా రీల్ తీసినట్టుగా అదే కథ తిరగమరగ దాన్నే విన్నట్టుగా ఉంటుంది. అలా కాదు, నువ్వు విన్నదాన్ని భద్రపరచుకుంటే కొత్త కథ చెప్తాడు దేవుడు, కొత్త స్టోరీ చెప్తాడు దేవుడు. గనక అలా వినాలని ఆశ కలిగితే దేవుడు ఎప్పటికప్పుడే మంచి విషయాలే చెప్తాడు. గనక భక్తులైన వారికి అందరికి కూడా అలాగ వారు దేవుడు చెప్పగా విని రాసుకొని వాటిని ధ్యానించారు. గనక వారి జీవితాల్లో ఎంతో ఉన్నతమైన స్థితి కలిగి జీవించారు. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినవారు, రక్షణ పొందినవారు, బైబిల్ గురించి తెలిసిన వారు మీలో కూడా ఏం చేయాలి? కథలు ఏం చేయాలా? భద్రం చేసుకొని ధ్యానం చేసుకుంటా దేవుని స్తుతించాలి, ఇతరులకి సాక్షులుగా ఉండాలి. అదే దేవుని యొక్క సంకల్పం. కాబట్టి అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు స్తోత్రములు. దేవా, ప్రతి ఒక్కరు దేవాని యొక్క మాటలు హృదయాల్లో భద్రపరుచుకొని ధ్యానము చేసుకొని సంతోషముతో స్తుతిస్తూ నిన్ను గణపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించి దేవా, మరి మా ప్రభ నేను ఆమె ఘనత కొరకు సాక్షులుగా వాడుకోనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.